రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. పలు చోట్ల రైల్వే ట్రాక్ సైతం తెగిపోయి రైలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. వరద నీరు భారీగా చేరడంతో ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వరద బీభత్సానికి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పలు చోట్ల రహదారులపై భారీ వరద ప్రవహిస్తోందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని అన్నారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రం సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. స్టార్ట్ చేయి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ నిన్న జిల్లా కలెక్టర్లతో వర్షాలపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో వరదలు, వర్షాల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు. దీనికి అనుగుణంగా సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 34లో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ తెరిచారు. ఇక ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ 040223454088 అనే నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. వర్షాలు, వరదల పరిస్థితిని జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సంప్రదించి వారికి కావాల్సిన సహాయ సహకారాలను, తగు సూచనలను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అందిస్తారు. ఇక భారీ వర్షాల కారణంగా రైల్వే శాఖ రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని రైళ్లు రాకపోకలను నిలిపివేసింది. విజయవాడ కాజీపేట్ మార్గంలో ట్రాక్ పైకి వరద చేరికతో 24 రైళ్లను నిలిపివేశారు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్ప్రెస్, గంగా కావేరి, చార్మినార్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేసింది.